నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ మన కొటేషన్ ఏంటో చూద్దాం. మనం ఏమైనా అనుకోవడం వేరు, అంటే ఇదిగో ఇది అక్కడ ఉంది, దాన్ని అచీవ్ చేయాలి అని అనుకోవడం వేరు, ఆ గమ్యం వరకు చేరి దాన్ని రీచ్ అవ్వడం వేరు. అంటే డ్రీమ్స్ అండ్ అచీవ్మెంట్స్కి ఉన్నటువంటి తేడా అన్నమాట. ఆ డ్రీమ్స్కి అచీవ్మెంట్కి ఉన్న మధ్యలో గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి, అంతేనా? సో మన వర్క్ కానీ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఇవన్నీ ఏవైనా సరే దానికోసమే, మనం అనుకున్న దాన్ని అచీవ్ చేయడం కోసమే, దానికోసమే పని చేయాలి. సరే, ముందుగా ఇవాళ మన ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సైక్లోన్, అరేబియన్ సీలో ఫామ్ అయినటువంటి లక్షద్వీప్ ఐలాండ్స్ దగ్గర ఫామ్ అయినటువంటి సైక్లోన్ పేరు తాతే అని పిలుస్తారు. దీన్ని తాతే అనేటటువంటిది, ఇది మయన్మార్ అనేటటువంటి దీనికి పేరు ఇచ్చింది. అది ఎలా ఇచ్చింది ఏంటి అదంతా చూద్దాం. బట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సైక్లోన్ అనేటటువంటి దాని గురించి చూద్దాం. మామూలుగా సైక్లోన్ అంటే ఏంటి, దాని యొక్క బేసిక్స్ అనేటటువంటివి మనకు తెలియాలి. సైక్లోన్ అనేటటువంటిది ఒక లో ప్రెషర్ సిస్టమ్. ఆ లో ప్రెషర్ సిస్టమ్ అనేటటువంటిది మిడిల్లో ఉంటుంది. ఆ పార్ట్ని మనం ఐ అని పిలుస్తాం. చుట్టుపక్కల హై ప్రెషర్ జోన్స్ నుంచి ఎయిర్ అనేటటువంటిది ఇక్కడికి ప్రవహిస్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే ఎస్పెషలీ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో, వాటర్ బాడీస్ చూడాలి. వార్మ్ వాటర్ సర్ఫేస్, సీ సర్ఫేస్ అనేది మినిమం 27 degrees ఉంటే అప్పుడు నీటి ఆవిరి ఉంటుంది. చుట్టుపక్కల నుంచి వచ్చే విండ్స్ అవన్నీ కలిసి ఈ విధంగా క్లౌడ్స్ని ఫామ్ చేస్తాయి. ఆ విధంగా ఫామ్ అయినటువంటి క్లౌడ్స్, ఐ అనేటటువంటి దాంట్లో క్లౌడ్స్ ఉండవు, ఈ చుట్టుపక్కల ఇవన్నీ క్లౌడ్స్ ఉంటాయి. ఇవి ఇటు భూమి వైపుగా వచ్చినప్పుడు మనకి వర్షాన్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఈ విధంగా ఇలా వచ్చి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మనకి వర్షాలు దీనివల్ల కురుస్తున్నాయి. ఈదురు గాలులు, ఎందుకంటే సైక్లోన్ అనేటటువంటిది ఇందాకే అన్నాం, విండ్ సిస్టమ్. అన్ని చోట్ల నుంచి ఇలాగ విండ్ దాని వైపుగా రావడం. సో బాగా హెవీ విండ్స్ అనేటటువంటివి, రెయిన్ఫాల్. సైక్లోన్కు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఇవి రెండే, హెవీ విండ్ అండ్ రెయిన్ఫాల్ అనేటటువంటిది ఉంటుంది. రైట్, ఈ విధంగా అప్పర్ ఫ్లో సర్క్యులేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ మధ్యలో ఎయిర్ డిసెండ్ అవుతుంది, దాన్నే కామ్ జోన్ అని పిలుస్తారు. లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో దీని రిలేటెడ్గా ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది. సైక్లోన్ ఐ అనేది లో ప్రెషర్ జోను, ఇది కామ్ ఏరియా, ఇన్నర్ ఏరియా కామ్గా ఉంటుంది, చుట్టుపక్కల ఉన్నవే క్లౌడ్స్ అన్నమాట. మనం ఒకసారి ఏం చేయొచ్చు అంటే ఎన్సీఆర్టీ బుక్ ముందు పెట్టుకొని జాగ్రఫీలో ఈ చాప్టర్ మొత్తాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి క్విక్గా. సరే, ఇప్పుడు మన యొక్క సైక్లోన్ తాతే దీని గురించి చూద్దాం. అసలు దీని మీనింగ్ ఏంటి, ఎందుకు ఆ పేరు పిలవడం జరిగింది? మయన్మార్ అనేటటువంటిది దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. గెక్కో అని అంటారు. గెక్కో అంటే లిజార్డ్, ఒక పెద్ద బల్లి లాంటిది అనమాట. సో ఆ పేరు మీద అదంత పెద్ద సౌండ్స్ చేస్తుంది. సైక్లోన్స్ కూడా మనకి విధ్వంసంతో కూడుకున్నవి కాబట్టి నేమ్స్ అనేటటువంటివి ఒక్కొక్క దేశం ఒక్కొక్కలాగా ఇస్తూ ఉంటుంది. సో ఆ తాతే అనేటటువంటి నేమ్ మయన్మార్ ఇచ్చినటువంటి నేమ్. 2021లో వచ్చినటువంటి ఫస్ట్ సైక్లోనిక్ స్ట్రామ్ అన్నమాట. 2021లో ఇదే ఫస్ట్. లాస్ట్ ఇయర్ మనం చాలా చూసాం, ఇయర్ ఇదే ఫస్ట్ సైక్లోను. అసలు ఏ విధంగా నేమింగ్ చేస్తారు? మనకి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంటాం, ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇదేం చేస్తుందంటే సైక్లోన్స్ వచ్చేటటువంటి ప్రాంతాలు అట్లాంటిక్ ఓషన్ ప్రాంతంలో, పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇలాగా గ్రూప్స్గా డివైడ్ చేస్తుంది. మనం ఇప్పుడు నదర్న్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్నాం, అవునా? సో ఈ నదర్న్ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో 13 దేశాలని సైక్లోన్స్ ఇంపాక్ట్ చేస్తాయి. సో మన 13 దేశాలని ఒక గ్రూపింగ్గా చేసి ఈ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, మీరు నేమ్స్ సజెస్ట్ చేసుకోండి, ఒక లిస్ట్ పెట్టుకోండి. దాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రూపంలో, కంట్రీస్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రూపంలో అరేంజ్ చేసి ఒక్కొక్కరు ఇచ్చిన నేమ్ని ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మయన్మార్ ఇచ్చింది, నెక్స్ట్ వేరే కంట్రీ ఇచ్చిన నేమ్, అలా పెట్టుకుంటూ వెళ్ళాలి అని ఈ 13 దేశాలు నేమ్స్ని సజెస్ట్ చేస్తాయన్నమాట. ఇండియా, మయన్మార్, పాకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ. సో ఇప్పుడు దీన్ని ఐఎండి, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, మనకి ఈ విషయం తెలియాలి. ఇండియాలో సైక్లోన్స్కి సంబంధించి వార్నింగ్స్ ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్ మన ఐఎండి. ఈ ఐఎండి అనేటటువంటిది ఏం చెప్పింది, ఇది సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ అని చెప్పిందంటే విండ్ స్పీడ్స్ అనేటటువంటివి 120 నుంచి, అంటే సుమారు అప్రాక్సిమేట్లీ 120 నుంచి 222 km/h
అంత విండ్ స్పీడ్తో అవి విండ్స్ అనేవి రావడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి దానికి ఆ నేమ్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూడండి, ట్రాపికల్ సైక్లోన్స్ వాటికి సంబంధించినటువంటి నేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మయన్మార్ అనేటటువంటిది ఇచ్చినటువంటి నేమ్. లాస్ట్ ఇయర్ చూడాలి, నిసర్గ, గతి, నివర్, బురేవి, ఇవి ఆల్రెడీ మనము ఈ నేమ్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన సైక్లోన్స్కి పెట్టాము. ఇప్పుడు ఈ తాకే అనేటటువంటిది అనమాట, ఈ తాతే అనేటటువంటిది. ఆ తర్వాత ఒమ్మన్ ఇచ్చిన నేము అలాగా ఇలా వస్తుంది. మళ్ళీ ఈ 13 అయిపోగానే మళ్ళీ ఫస్ట్కి అలాగా 13/13 ఒక్కొక్క దేశం 13 నేమ్స్ని సజెస్ట్ చేయడం. వాటిని ఇలాగా చూడండి, ఫస్ట్ బంగ్లాదేశ్ ఎందుకుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కంట్రీస్ని అరేంజ్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు నేమ్ సజెస్ట్ చేసిన వాటిని పెడుతూ వెళ్తారనమాట. ఆ విధంగా ట్రాపికల్ సైక్లోన్స్ని నేమ్ చేస్తే ఈజీగా ప్రజలు ఐడెంటిఫై చేయగలుగుతారు. దానికి సంబంధించి అవేర్నెస్ తీసుకొని రావడం కానీ, వ్యాక్యుయేషన్ కానీ, ఇది అని చెప్పి మనం ఈజీగా చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి నేమింగ్ అనేది ఇస్తూ ఉంటారనమాట. రైట్, ఒకసారి సైక్లోన్స్ గురించి అవుతారు అందరూ. ఒకవేళ మీ దగ్గర సైక్లోన్స్కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ మెటీరియల్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో అయిపోయాక నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీరు ఈ నోట్స్ చూసుకోవచ్చు. ఓవరాల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ ఉంది, అది పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్, రీసెంట్గా మనకి కోవిషీల్డ్ దీని యొక్క సెకండ్ డోస్ తీసుకోవడానికి ఇంతకుముందు 4 వీక్స్ అని ఉన్నారు, ఇప్పుడు అది 16 వీక్స్ అన్నారు. 16 వీక్స్ వరకు మ్యాక్సిమం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకటి తీసుకున్నారంటే ఇంతకుముందు 4 to 6 వీక్స్ లోపల తీసుకోవాలి అని ఉండేది. ఇప్పుడు అలా కాదు, 16 వీక్స్ వరకు ఉండొచ్చు అని. మరి అంత పెంచడానికి కారణం వ్యాక్సిన్స్ లేవు కాబట్టే అని కొంతమంది క్రిటిసైజ్ చేయగా, మనకి నీతి ఆయోగ్ యొక్క నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ అనేటటువంటిది ఏర్పాటు చేశారు కోవిడ్కి సంబంధించి నీతి ఆయోగ్ కింద. సో వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి అంటే, సైంటిఫిక్గా అది ప్రూవెన్. మన దగ్గర వ్యాక్సిన్స్ ఉంటే ముందే వేసుకోవచ్చు, బట్ 16 వీక్స్ వరకు ఫస్ట్ డోస్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. WHO కూడా 8 to 12 వీక్స్ ఇంటర్వెల్ అనేటటువంటిది ఉండొచ్చు ఈ ఆస్ట్రాజెనకా యొక్క వ్యాక్సిన్కి అని చెప్పడం జరిగింది. సో ఆ కంటెక్స్లో మేమేం ఊరికే డెసిషన్ తీసుకోలేదు, సైంటిఫిక్గానే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్ కింద ఎక్స్పర్ట్ కమిటీని వేశారు, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్, దాని పేరు గమనించాలండి. ఈ ఎక్స్పర్ట్ గ్రూప్ అనేది చెప్పడం జరిగింది, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్. దేనికి సంబంధించి? వ్యాక్సిన్స్ ఏ విధంగా ఇవ్వాలి, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సో ఇది మనకి సజెస్ట్ చేయడం జరిగింది. అందువల్ల దాన్ని మేము డిలే చేస్తున్నాం తప్ప అది సైంటిఫిక్గా ఉంది కాబట్టి, అంతేగాని అన్సైంటిఫిక్గా ఈ డెసిషన్ తీసుకోలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ క్రెయిన్ కేస్కి సంబంధించినటువంటిది, ఎకానమీకి సంబంధించినటువంటి ఇష్యూ. ఇక్కడ ఏమైంది, ఇండియన్ గవర్నమెంట్కి క్రెయిన్ ఇండియా అనేటటువంటి ఒక కంపెనీకి మధ్యలో ట్రేడ్ డిస్ప్యూట్ అనేది వచ్చింది. ఆ ట్రేడ్ డిస్ప్యూట్కి సంబంధించి ఆ క్రెయిన్ ఇండియా అనేటటువంటిది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. ఆ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అనేటటువంటిది ఇండియా అనేటటువంటిది ఆ కంపెనీకి మనీని చెల్లించాలి, ఇండియా తీసుకున్న యాక్షన్స్ కరెక్ట్ కాదు, మనీని చెల్లించాలి అని చెప్పింది. అయితే అది లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ మనం మేలో ఉన్నాం. సో ఇప్పటి వరకు దానికి చెల్లించాల్సిన కంపెన్సేషన్ చెల్లించలేదు కాబట్టి అది USA కోర్టులో కేసుని ఫైల్ చేసి ఎయిర్ ఇండియా అనే ఉన్నాయి కదా, ఎయిర్ ఇండియా యొక్క అసెట్స్ ఏవైతే ఉన్నాయో అది సీజ్ చేయండి, దాని అసెట్స్ని అటాచ్ చేసి మాకు మనీ ఇవ్వండి అన్నారు. డబ్బు కట్టాల్సింది మేము కదా, నువ్వు ఎయిర్ ఇండియా ఎందుకు అంటావు అని. ఎయిర్ ఇండియా అనేటటువంటిది పబ్లిక్ కంపెనీ, అంటే గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి దాన్ని చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మనీ తీసుకున్న రెండు ఒకటే కదా అని చెప్పి అది వాదిస్తోంది. అసలు ఇది ఎందుకు వచ్చింది, అసలు ఏ విధంగా ఈ పర్టికులర్ క్రెయిన్ కేస్ అనేటటువంటిది వచ్చింది, దీన్ని మన వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు, అసలు ఇది ఎకానమీ కిందికి ఎందుకు వచ్చింది ఒకసారి చూసేద్దామా. ఇక్కడ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అసలు ప్రాబ్లం ఎక్కడ అంటే క్యాపిటల్ గెయిన్స్ అనేటటువంటిది, క్యాపిటల్ గెయిన్స్ అంటే ఏంటి అన్న దాని డెఫినేషన్ దగ్గర ఇక్కడ కాంట్రవర్సీ వచ్చింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనకి క్రెయిన్ అనేటటువంటిది ఒక కంపెనీ. ఒకసారి దాని యొక్క టైం లైన్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. మనకి రాజస్థాన్లోని మంగళ అనేటటువంటి ఆయిల్ ఫీల్డ్, రాజస్థాన్లో క్రూడ్ ఆయిల్ అనమాట. సో ఆయిల్ ఫీల్డ్ని క్రెయిన్ ఎనర్జీ అనేటటువంటి కంపెనీ ఐడెంటిఫై చేసింది. అయితే 2004లోనే ఐడెంటిఫై చేసి 2006, 2007లో క్రెయిన్ ఎనర్జీ అనేటటువంటిది క్రెయిన్ ఇండియా అనే ఒక కంపెనీని ఇండియాలో తీసుకొని వచ్చింది. దాని యొక్క సబ్సిడరీని తీసుకొని వచ్చి దాని యొక్క షేర్స్ని ఇండియాలోని స్టాక్ మార్కెట్స్లో రిలీజ్ చేసింది. అయితే ఆ క్రెయిన్ ఇండియా అనేటటువంటిది దాని యొక్క బిజినెస్ని ఇండియాలో సేల్ చేసి వెళ్తూ వేదాంత అనే కంపెనీకి తన షేర్స్ని అమ్మింది. తన షేర్స్ని అమ్మిందనమాట 2009-11 ఆ టైంలో. అయితే అప్పుడు ఏమందంటే, ఇప్పుడు మీరు షేర్స్ని అమ్మారు, వాళ్ళు ఏమన్నారు, మేము మా ఓనర్షిప్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మేము వెళ్తున్నాము అన్నారు. అప్పటికి క్యాపిటల్ గెయిన్స్ అది అవుతుంది అని మనం అన్నాం. క్యాపిటల్ గెయిన్స్, ఇప్పుడు మీరు ఒక షేర్ని, మీ షేర్ వాల్యూ అనేటటువంటిది పెరిగింది, దాని మీద మీకు ఆదాయం వచ్చినట్టే కదా, ఆ పెరిగిన దాన్నే కదా మీరు అమ్ముతున్నారు. మీరు ఇనిషియల్గా 30 రూపాయలకి షేర్ అమ్ముంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను 30 రూపాయలని, ఇప్పుడు అది 50 రూపాయలు అయింది, మీరు వాళ్ళకి 50 రూపాయలకి అమ్మి వెళ్తున్నారు కదా, అంటే మీకు గెయిన్స్ వచ్చాయి కదా 20 రూపాయలు, దాని మీద మీరు ట్యాక్స్ కట్టాలి కదా అని ఇండియన్ గవర్నమెంట్. సో మేము ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మీరు ఆ విధమైన రూల్స్ మీకు లేవు కదా మీ చట్టాల్లో అన్నది వాళ్ళ వ్యూ పాయింట్. దాంతో మనం కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు అనేటటువంటిది ఏం చెప్పింది, ఇదిగో ఇండియా అనేటటువంటిది క్రెయిన్ ఇక్కడ వోడాఫోన్ ఉంది, క్రెయిన్ అనేటటువంటి కేసులో ఇది నాన్ ఇండియన్ కంపెనీకి అది షేర్స్ని సేల్ చేసింది, ఇండియాలో ఉన్న కంపెనీ కాదు. ఇండియాలో ఉన్న కంపెనీకి సేల్ చేస్తుంటే సరే, వేదాంత అనేది యూకేకి సంబంధించిన కంపెనీ. సో అలాంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎలా వస్తుంది అని సుప్రీంకోర్టు కూడా క్రెయిన్ ఇండియాకే ఫేవర్గా చేశారు. అయితే మన వాళ్ళు ఏం చేశారు, ఒక చట్టాన్ని పాస్ చేశారు. ఏం చట్టం అది, ఇక్కడ ఒకసారి చూడండి. ఆ చట్టమే ఇదిగో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అనే దానికి అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. 2012లో బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు ఫినాన్స్ చట్టం అనేది ప్రవేశపెడతాం కదా, అలా వచ్చినటువంటి ఫినాన్స్ చట్టం ఏదైతే ఉందో ఆ ఫినాన్స్ చట్టంలో ఈ పర్టికులర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి అమెండ్మెంట్స్ చేసి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడు కట్టు అని దాని యొక్క షేర్స్ని మన వాళ్ళు సేల్ చేశారు. దాని క్రెయిన్ ఇండియా అనే సబ్సిడరీ ఏదైతే ఉందో దాని షేర్స్ని మన గవర్నమెంట్ అనేది సేల్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇంటర్నేషనల్గా మేము ఆర్బిట్రేషన్కి వెళ్తాము, మీరేమో ఏమని చెప్పారు, మేము యూకేకి సంబంధించిన కంపెనీ, అది యూకే కంపెనీ అనమాట, మేము యూకేకి సంబంధించిన కంపెనీ, మీరు మా గవర్నమెంట్తో మీకు ఒక అగ్రిమెంట్ ఉంది, ఏమని, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ. మీ దేశంలో ఉండేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీ దేశం నుంచి వస్తే మా దేశంలో, మా దేశం నుంచి మీ దేశానికి వస్తే మీ దేశంలో దాన్ని ఫేర్గా ట్రీట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ని అని. క్రెయిన్ ఇండియా అనేది ఇన్వెస్ట్మెంటే కదా మరి వాళ్ళు తీసుకొని వచ్చింది. సో అలా ట్రీట్ చేయలేదు అని చెప్పి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తారు, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్తారు, నెదర్లాండ్స్లో ద హేగ్. ఆ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ అవును ఇండియా అనేటటువంటి తీసుకున్న యాక్షన్స్ ఈ ఇంటర్నేషనల్గా ఉండేటటువంటి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీకి విరుద్ధము. ఎందుకని, ముందుగా వాళ్ళ చట్టంలో రాసిలేదు, కానీ వాళ్ళు రెట్రోస్పెక్టివ్గా వెనక డేట్ నుంచి తీసుకొని వచ్చారు కాబట్టి ఇది తప్పు అని చెప్పేసి మనల్ని మనీ చెల్లించమంది. మనమేమో మళ్ళీ మేము అప్పీల్ చేసుకుంటాము అన్నాం. సో ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చెల్లించేలాగలేరు, ఎయిర్ ఇండియా ఆస్తులనైనా జప్తు చేసుకుంటాము. మరి ఎయిర్ ఇండియా ఆస్తులను జప్తు చేసుకుంటే ఏమవుతుంది, ఆల్రెడీ దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అని మన గవర్నమెంట్ ఒకవైపు ప్రయత్నిస్తూ ఉంది. ఇలా చాలా ఇష్యూస్ అనేవి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది, రైట్. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటిది. రీసెంట్గా మన యొక్క చైనాకు సంబంధించినటువంటి రోవర్ అనేటటువంటిది మార్స్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది అని చెప్తున్నారు. సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండ్ అయింది అని. ల్యాండ్ అనేటటువంటిది మామూలుగా 2 రకాలుగా ఉంటుందండి. క్రాష్ అయినా ల్యాండ్ అవుతుంది. క్రాష్ అవ్వడం అంటే ఏంటి, సడన్గా కుప్పకూలిపోయినా మార్స్ మీదే కదా పడేది. సో క్రాష్ అవ్వడము దాన్ని హార్డ్ ల్యాండింగ్ అంటారు.
రెండోది సాఫ్ట్ ల్యాండింగ్ అంటే కంట్రోల్డ్గా స్లోగా స్పీడ్ తగ్గుతూ నీట్గా ఆ స్ట్రక్చర్ మొత్తం కూడా సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతుంది. దాన్నే సాఫ్ట్ ల్యాండింగ్ అని పిలుస్తాము. మరి లాస్ట్ ఇయర్ 3 మిషన్స్ అనేటటువంటివి మార్స్ మీదకి వెళ్ళాయి. ఒకటి యూఏఈకి సంబంధించినటువంటి హోప్ మిషన్, దాంట్లో రోవర్ లేదు, ఓన్లీ ఆర్బిటర్ మాత్రమే. సో అది తిరుగుతూనే ఉంది, అది బాగానే ఉంది. రెండోది నాసాకు సంబంధించినటువంటి పర్సీవరెన్స్ మిషన్. సో ఆల్రెడీ పర్సీవరెన్స్ అనే రోవర్ తిరుగుతూ ఉంది. పర్సీవరెన్స్ అనేటటువంటి రోవరు, ఇంజెనిటీ అనే హెలికాప్టరు. సో వాళ్ళ మిషన్ వాళ్ళది నడుస్తూ ఉంది. మూడోది లాస్ట్ ఇయర్ పంపించిన వాటిలో చైనాను మరి మన మార్స్ మీదకి ల్యాండర్ అండ్ రోవర్ని పంపించింది. అది సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం జరిగింది. మరి దాని గురించి ఇంకొంత తెలుసుకుందామా? ఫస్ట్ ఇక్కడ గమనించండి, లాస్ట్ ఇయర్ జూలైలో మనకి హనియన్ అనేటటువంటి ఐలాండ్ నుంచి చైనా అనేటటువంటిది లాంగ్ మార్చ్ 5 అనేటటువంటి తన యొక్క లాంచ్ వెహికల్ని యూజ్ చేసుకొని ఈ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ని ఆర్బిట్లో ప్లేస్ చేసింది. సో అది అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి వచ్చేసి మార్స్ మీద ఆర్బిట్ చేయడం మొదలుపెట్టింది ఫిబ్రవరిలో. అలా ఆర్బిట్ చేస్తూ ఇది స్లోగా ఇదిగోండి ఈ విధంగా పారాషూట్ దీని సహాయంతో మార్స్ యొక్క గ్రావిటేషనల్ పుల్లోకి ఎంటర్ అయ్యి స్లోగా పారాషూట్ సహాయంతో ల్యాండ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఈ ల్యాండర్ అనేటటువంటిది ఇక్కడే ఉంది. ఆ ల్యాండర్ నుంచి ఈ రోవర్ అనేటటువంటిది బయటికి రావడం జరిగింది. ఆ రోవర్ పేరు జురాంగ్ అనేటటువంటిది. సో ఇది రాడార్స్, దీంట్లో రకరకాల ఎక్విప్మెంట్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇది 90 రోజుల వరకు, అంటే భూమి టైం ప్రకారం 90 రోజుల వరకు మార్స్ మీద తిరిగి దాని యొక్క శాంపిల్స్ని కలెక్ట్ చేసుకునేందుకు ఈ పర్టికులర్ మిషన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్ వచ్చేటప్పటికి మార్స్ యొక్క అట్మాస్ఫియర్ని, సాయిల్ని టెస్ట్ చేయడము, ఇమేజెస్ని క్యాప్చర్ చేసుకోవడము, మ్యాప్స్ని ప్రిపేర్ చేయడము, సాయిల్ అండ్ రాక్ కంపోజిషన్ ఎలా ఉంది, వాటర్ ఏమన్నా ఉందా, లైఫ్ ఫామ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవడం అన్నమాట. ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉందో మన చైనా యొక్క ఇది సాఫ్ట్ ల్యాండ్ అయ్యి ఇదిగో ఈ విధంగా మనకి రోవర్ వచ్చింది. చూడండి, ఇది ల్యాండ్ అవుతుంది, దాని నుంచి స్లోగా ఇది రోవర్ అన్నమాట. అలా మనకి సాఫ్ట్ ల్యాండింగ్ అనేటటువంటి జరిగింది. మరి చైనా ఒక్కటేనా? ఇప్పటివరకు ఎవరు ల్యాండ్ చేయలేదా రోవర్స్ని? చాలా కంట్రీస్ చేశాయి. వాటిలో మనకి నాసా అంటే యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ వీళ్ళకి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఇదిగో ఈ తియాన్వెన్ 1 అనేటటువంటిది ఇప్పుడు మన చైనాకు సంబంధించినటువంటి ల్యాండర్. ఇది ల్యాండర్ అండ్ రోవర్. పర్సీవరెన్స్ గుర్తుందా? మన నాసాకు సంబంధించింది. అంటే మన యొక్క మార్స్ గ్రహం మీద ఈ విధాలుగా ఇన్సైట్ అని, క్యూరియాసిటీ నాసాకు సంబంధించింది, ఆపర్చునిటీ, ఇలా వివిధ రకాలైనటువంటి రోవర్స్ అనేటటువంటివి మార్స్ మీద తిరిగాయి ఆల్రెడీ. ఇప్పుడు పర్సీవరెన్స్ అనేటటువంటిది ఉంది, క్యూరియాసిటీ అనేటటువంటిది అక్కడ ఉన్నాయి. సరే, మరి చైనాకి ఇది ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్గా చెప్పచ్చా? ఎస్. సో ఒకసారి గమనించండి, చైనాకు సంబంధించి 2013లోనే షెంజూ 5 అనేటటువంటిది చైనీస్ ఆస్ట్రోనాట్ని స్పేస్లోకి తీసుకెళ్ళింది. సో యుఎస్ఏ, రష్యా తర్వాత తన ఓన్గా హ్యూమన్స్ని స్పేస్లోకి తీసుకువెళ్ళినటువంటి 3వ దేశంగా చైనా ఆవిర్భవించింది. అంటే ఇప్పటివరకు జపనీస్, కెనడియన్స్ ఎవరు వెళ్ళలేదా అంటే వెళ్ళారు, కానీ వాళ్ళ యొక్క రాకెట్స్తో కాదు, యుఎస్ఏ లేదా రష్యాకి సంబంధించిన వాళ్ళతో వెళ్ళారు. సో అలా కాకుండా తన ఓన్గా తన రాకెట్తో, తన లాంచ్ వెహికల్తో స్పేస్లోకి ఎంటర్ అయినటువంటి 3rd దేశం చైనా అన్నమాట. అదేవిధంగా చాంగీ 1 అన్నటువంటి దాన్ని మూన్ మీదికి పంపించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మనం పంపించాము. 2007లోనే చాంగీ 1 అనేటటువంటిది పంపించడం జరిగింది. మూన్ మీదకి ఆ మిషన్ని లాంచ్ చేసిన వాటిలో 5th కంట్రీగా నిలిచింది. థియాంగాంగ్ అనేటటువంటిది దాని యొక్క స్పేస్ స్టేషన్. అది భూమి మీదకి వచ్చేసింది, బట్ థియాంగాంగ్ అనేటటువంటిది తియాన్వెన్ వేరు, థియాంగాంగ్ వేరు, రైట్? తియాన్వెన్ మార్స్ మిషన్, థియాంగాంగ్ వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్. ఆ తర్వాత మార్స్ ఆర్బిటర్ ఇంగుహో అనేటటువంటి దాన్ని పంపించింది, బట్ అది మార్స్ ఆర్బిట్లోకి ఎంటర్ అవ్వలేదు. 2012లో షెంజోహు అనేటటువంటిది థియాంగాంగ్ అనేటటువంటి స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంతో డాక్ చేయడం జరిగింది, అంటే దాంతో అటాచ్ అవ్వడం జరిగింది.
ఆ తర్వాత 2013లో మూన్ మిషన్ అనేటటువంటిది లాంచ్ చేసింది. స్పేస్ ల్యాబ్ అది ఫస్ట్ది పడిపోవడంతో ఇదిగో థియాంగాంగ్ 2 అనేటటువంటి దాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. లాస్ట్ బిఫోర్ ఇయర్ చాంగి 4 అనేటటువంటి దాన్ని మూన్ మీద ల్యాండ్ చేసింది. మార్స్ మిషన్ థియాన్వన్ 1ని లాంచ్ చేసింది ల్యాండర్ రోవర్తో. అది ల్యాండ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా చైనా యొక్క స్పేస్ అచీవ్మెంట్స్ ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడ నోట్ చేయడం జరిగిందండి. మనం ఏమి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. బట్ థియాన్వన్ ఇలాంటివి ప్రిలిమ్స్లో కొంత అడగచ్చు, అందుకని చూసుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. న్యూ అప్రోచ్ అనేటటువంటిది చూస్తున్నారు సైంటిస్ట్స్. కొన్ని రకాల క్యాన్సర్స్ ఇలాంటి వాటి ట్రీట్మెంట్ కోసం బయాలజిక్స్ మరియు యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ ఇవి రెండింటిని యాడ్ చేయడం ద్వారా అంటున్నారు. మరి ఇవి రెండు ఏంటి ఇంతకీ? బయాలజిక్స్ అంటే ఏంటి, యాంటీ డ్రగ్ కాంజుగేట్స్ అంటే ఏంటి, రెండిటికి మీనింగ్స్ ఏంటి ఒకసారి చూసేద్దామా? ఈ రెండిటి యొక్క మీనింగ్స్ ఏంటో, ఎందువల్ల అదొక రివల్యూషన్ అన్నట్టుగా చెప్తున్నారు. బయాలజిక్స్ ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి? ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిజం లేదా లివింగ్ ఆర్గానిజంలో ఉండేటటువంటి కొంత కాంపోనెంట్ని తీసుకొని దాని ద్వారా మందును తయారు చేస్తే మనం దాన్ని బయాలజిక్స్ అని పిలుస్తాము. వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్, యానిమల్స్ నుంచి, హ్యూమన్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి, మైక్రో ఆర్గానిజమ్స్, వీటన్నిటి నుంచి ఏదైనా సరే మనకి బయోటెక్నాలజీ యొక్క టూల్స్ని యూజ్ చేసి ఆ విధంగా మెడిసిన్ని ప్రిపేర్ చేస్తే దాన్ని బయోలాజిక్ డ్రగ్ అని లేదా బయాలజిక్స్ అని పిలుస్తారు. రెండోది ఇక్కడ చెప్తున్న రెండో పదము యాంటీబాడీ కాంజుగేట్. యాంటీబాడీ కాంజుగేట్ అంటే ఏంటి? మామూలుగా యాంటీబాడీస్ అనేటటువంటి దాన్ని డ్రగ్ డెలివరీకి వాడడము. అంటే యాంటీబాడీస్ యాంటీజెన్ని వెతుక్కుంటూ వెళ్తాయి. సో ఇప్పుడు మనము యాంటీబాడీస్ని డ్రగ్ని కంబైన్డ్గా కనుక పంపిస్తే యాంటీబాడీస్ ఎక్కడైతే వెళ్ళి అటాచ్ అవుతాయో అవే యాంటీజెన్స్, అక్కడే డ్రగ్ డెలివరీ చేయాలి. సో ఆ విధంగా యాంటీబాడీ కాంజుగేట్స్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం. యాంటీబాడీస్ని టెక్నికల్గా ఇమ్యునోగ్లోబ్యులిన్ అంటాం. ఈ ఇమ్యునోగ్లోబ్యులిన్ అనేటటువంటి ప్రోటీన్స్ ఫారిన్ ఆబ్జెక్ట్స్ మన బాడీలో ఏదన్నా ఉంటే వాటినే యాంటీజెన్స్ అంటాం. వాటిని రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట, యాంటీజెన్స్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ యాంటీబాడీ కాంజుగేట్స్ అనేటటువంటివి క్యాన్సర్ సెల్ ఏవి ఉన్నాయి మన బాడీలో అలాగా సెల్స్ని డిటెక్ట్ చేయడంలో మనకి యూజ్ అవుతుంది. ఈ డ్రగ్స్ అనేటటువంటివి ఏదైతే ఉన్నాయో అవి యాంటీబాడీస్కి అటాచ్ చేసి పంపిస్తే అందుకే కాంజుగేట్ అంటే అతికి ఉండడము అలాంటి సందర్భంలో వాడుతుంటారు. సో అలాగా ఇప్పుడు కనుక బయలాజికల్ మెటీరియల్స్ ప్లస్ యాంటీబాడీ కాంజుగేట్స్ని కలిపితే ఏ విధంగా ఉంటుంది వివిధ రకాల డిసీజ్ని ట్రీట్ చేయడానికి, ఆ మెథడ్స్ని ఇక్కడ ఫాలో అవుతున్నారు అని చెప్తున్నారు. ఈ రెండు పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మెయిన్స్లో అడగకపోవచ్చు, బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా చదివి పెట్టుకోవాలి. ఇక్కడ ఒకసారి చూడండి, క్యాన్సర్ సెల్స్ని ఈ ప్రోటీన్ యాంటీబాడీ కాంజుగేట్స్తో అడ్రస్ చేయొచ్చు అంటున్నారు. మనకి బాడీలో హెల్దీ సెల్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ప్రాబ్లం ఏంటి? రకరకాల కెమికల్స్ ఉన్నాయి, రకరకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్కి. కానీ అవి క్యాన్సర్ సెల్స్తో పాటు నార్మల్ సెల్స్ని కూడా అఫెక్ట్ చేస్తున్నాయి. అలా కాకుండా పర్టికులర్గా ఇవి క్యాన్సర్ సెల్స్ అని టార్గెట్ చేస్తే అప్పుడు ఓన్లీ వీటిలోకి మాత్రమే డ్రగ్ ఎంటర్ అవుతుంది, వీటిని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వచ్చు. సో ఆ విధంగా క్యాన్సర్ సెల్స్ని చంపేలాగా ఈ యాంటీబాడీస్ని యూజ్ చేస్తూ బయలాజికల్ ప్లస్ యాంటీబాడీ కాంజుగేట్స్ని యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నట్టుగా రీసెర్చ్ అనేటటువంటిది కొనసాగుతూ ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఎన్నో లక్షల మంది క్యాన్సర్తో ప్రతి ఏడాది మరణిస్తున్నారు. ఇలాంటి డ్రగ్స్ తయారు చేయడం ద్వారా ఆ హెల్త్ స్టేటస్ని, ఆ హెల్త్ స్టాటిస్టిక్స్ని కొంత ఇంప్రూవైజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. వెస్ట్రన్ ఘాట్స్ అనేటటువంటి ఈ ప్రాంతంలో న్యూ స్కింక్ స్పీషీస్ అనే వాటిని కనుగొన్నారు అని చెప్తున్నారు. ఇదిగోండి, ఇవి రెప్టైల్స్. ఐయుసిఎన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. సో ఐయుసిఎన్లో వీటిని చేర్చడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. న్యూ స్పీషీస్ని కనుగొనడం జరిగింది. ఈ స్పీషీస్ అనేటటువంటివి మామూలుగా మనకి ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి, కానీ వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో కనిపించడం ఇదే మొదటిసారి అన్నమాట. మామూలుగా డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఈస్టర్న్ సైడ్ ఉన్న వాటిలో కనిపిస్తాయి, ఇక్కడ కనిపించడం అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ దీనిగా చెప్తున్నారు.
బట్ ఎనీవే ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఏ స్పీషీస్ రీసెంట్ కనుగొన్నారు అలా అడగకపోవచ్చు. బట్ వెస్ట్రన్ ఘాట్స్ దాని యొక్క బయోడైవర్సిటీ మీద ఫోకస్ చేయొచ్చు. వెస్ట్రన్ ఘాట్స్, నార్దర్న్ వెస్ట్రన్ ఘాట్స్, సెంట్రల్ వెస్ట్రన్ ఘాట్స్, నీల్గిరీస్, సదర్న్ వెస్ట్రన్ ఘాట్స్, అగస్త్యమలై బయోస్ఫియర్ రిజర్వ్. అయితే ఇక్కడ ఈ నీల్గిరీస్ అనేటటువంటిది ఎందుకు ఎక్కువ, ఇక్కడ బయోడైవర్సిటీ ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ? ఎందుకు అంటే అటు ఈస్టర్న్ ఘాట్స్కి ఇటు వెస్ట్రన్ ఘాట్స్కి ఇది కాంబినేషన్ పాయింట్ కాబట్టి. సో అందువల్ల ఇక్కడ బయోడైవర్సిటీ వైజ్గా చాలా ఎక్కువ స్పీషీస్ అందుకే నీల్గిరీస్లో ఎక్కువగా కనుగొంటూ ఉంటారు. ఓవరాల్గా ఎంటైర్ వెస్ట్రన్ ఘాట్స్ అన్నటువంటిది ఇండియాలో బయోడైవర్సిటీ హాట్స్పాట్గా చెప్తాము. ఎవ్రీ ఇయర్ ఎందుకు ఎవ్రీ మంత్ మనం న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవుతే వెస్ట్రన్ ఘాట్స్లో ఏదో ఒక కొత్త స్పీషీస్ని కనుగొన్నామన్నట్టుగా వేస్తూనే ఉంటారు, అవునా? సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి బయోడైవర్సిటీ రిచ్ ఏరియా మన వెస్ట్రన్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అంటాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మ్యూకర్ మైకోసిస్ అంటే ఏమిటి అని. సో ఆల్రెడీ మనం దీన్ని లాస్ట్ 2 డేస్గా చదివాము. బట్ ఓవరాల్గా ఏంటి, ఇదొక ఫంగల్ ఇన్ఫెక్షన్, మౌల్డ్స్ ఫంగస్ మ్యూకోమైసెటిస్ అనేటటువంటి దాని ద్వారా వస్తుంది. మ్యూకర్ మైసెటిస్ అనే దాని ద్వారా ఇది వివిధ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని కలగజేస్తుంది. ఇదిగోండి హెడేక్స్ కానీ, ఐ ఇన్ఫెక్షన్ రావడము, నోస్ ఇన్ఫెక్షన్, ఈ విధంగా సైనస్ ముక్కు సైడ్ ఉంటుందా దీన్ని బ్లాక్ చేయడము, సైనసెస్ని బ్లాక్ చేస్తుంది, లంగ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఇలా వివిధ రకాలైనటువంటి ఇంపాక్ట్స్ని చూపిస్తుంది. మరి జనరల్గా సిమ్టమ్స్ హెడేక్, ఫేషియల్ పెయిన్ రావడం, నాజల్ కంజెషన్ ముక్కు బ్లాక్ అవ్వడము, కంటి చూపు మందగించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. కానీ ఇది ఒకవేళ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తే పెరాలసిస్ రావడం, నిమోనియా, సీజర్, చాలా కేసుల్లో డెత్ కూడా సంభవించవచ్చు. దీనికి ఇంజెక్షన్స్ రూపంలో యాంటీ ఫంగల్ మెడిసిన్స్ అనేటటువంటివి ఉన్నాయి. సర్జరీ ద్వారాను ఆ ఇంపాక్ట్ అయినటువంటి పార్ట్స్ని తొలగించి మిగిలినటువంటి దాన్ని సరిచేయడం, ఇలాగా సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి, యాంటీ ఫంగల్ మెడిసిన్స్ అనేటటువంటివి ఉన్నాయి. అయినా సరే ఈ ఫంగస్ నుంచి కాపాడుకోవాలి. ఎస్పెషలీ కోవిడ్ సివియర్ కేసులు ఉన్న వాళ్ళకి, ఆ వెంటిలేటర్స్ వీటి కింద ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ మ్యూకర్ మైకోసిస్ డిసీజ్ ఎందుకు వస్తుంది, ఎక్కడైతే ఈ వెంటిలేటర్ ఇది ఉన్నటువంటి ఏరియాస్ అక్కడ హ్యూమిడిఫైయర్స్ అంటారు, తేమని దాన్ని తీసేసేవి, అక్కడ ఎక్కువగా ఇవి ఉంటాయి. ఈ ఫంగస్ ఉండడము దానివల్ల చాలా వల్నరబుల్, కోవిడ్-19తో క్రిటికల్లీ ఇల్ అయ్యి హాస్పిటలైజ్ అయిన వాళ్ళు చాలా వల్నరబుల్ ఈ డిసీజ్కి. సో దీనికి సంబంధించి బెటర్ హైజీన్ని మెయింటైన్ చేయడము, బ్లడ్ షుగర్ లెవెల్స్, డయాబెటిస్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకోవడము, స్టిరాయిడ్స్ వీటి యొక్క యూజ్ని చెక్లో పెట్టుకోవడము, ఇవి కొంత హెల్ప్ అవ్వచ్చు మ్యూకర్ మైకోసిస్ అనేటటువంటి డిసీజ్. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి ఫారెన్ కోవిడ్ ఎయిడ్ని అందుకోవడానికి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. మనం లాస్ట్ 2-3 డేస్గా డిఫరెంట్ ఎన్జిఓస్ ఫారెన్ ఎయిడ్ని అందుకోలేకపోవడానికి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కొత్త రూల్స్ కారణము అన్నాం. ఎఫ్సిఆర్ఏ చట్టం అనేటటువంటి దాని కింద ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనేటటువంటిది ఉంది. ఆ 2010 చట్టానికి అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. ఆ అమెండ్మెంట్ ప్రకారం లాస్ట్ ఇయర్ రూల్స్ అనేటటువంటివి కొన్ని రిలీజ్ చేశారు. దాని ప్రకారం ప్రతి ఎన్జిఓ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకోవాలి అంటే వాటికి సంబంధించి ఢిల్లీ బ్రాంచ్లోనే, ఎస్బీఐ ఢిల్లీలోనే తనకి బ్రాంచ్ ఉండాలి, అకౌంట్ ఉండాలని ఇలాగ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. కొన్నిటికి లేవు. సో అది ఒక సైడ్ అయితే, రెండోది ఇంపోర్ట్స్ చేసుకునే వాటి మీద, కోవిడ్ సప్లైస్ వీటి మీద జిఎస్టీ విధించడము. వ్యాక్సిన్స్ మీద 5% జిఎస్టీ ఉంది. పర్సనల్ యూజ్కి వాడే వెంటిలేటర్స్ వీటికి సంబంధించి జిఎస్టీ అనేటటువంటిది ఉంది. సో ఈ కంటెక్స్ట్లో ఒక సపరేట్ పిటిషన్స్ అనేటటువంటివి హైకోర్ట్స్లో ఫైల్ అయ్యాయి. డిఫరెంట్ హైకోర్ట్స్లో, ఢిల్లీ హైకోర్టు వీటన్నిటిలోనూ ఏమని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని, అంటే ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న మెషిన్స్, వాటిని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాటి మీద ప్రస్తుతానికి జిఎస్టీ తీసేయాలి అని, ప్లస్ వ్యాక్సిన్స్ వీటి మీద జిఎస్టీని తొలగించాలి అని. దాని ద్వారా ఇప్పుడు ఎంతోమందికి అసలు వాటిని భరించే పరిస్థితిలో లేరు. ఆల్రెడీ ట్యాక్సులు వేస్తే ఇంకా అది ఎక్కువ అవుతుంది. సో ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేటటువంటిది లింక్ అయి ఉన్నటువంటిది. సో
దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వీటి మీద వేస్తున్న జిఎస్టీ లెవీస్ని వీటిని తొలగించాలి అన్నటువంటిది డిమాండ్. అంటే ఈ రూల్స్ని కనీసం టెంపరీగా అయినా సడలించాలని, 2 జిఎస్టీకి సంబంధించినటువంటి వీటిని మార్చాలి అన్నటువంటివి 2 ప్రైమరీ డిమాండ్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ అంటున్నాం. పార్లమెంటు, మినిస్ట్రీస్, వాటికి సంబంధించిన బిల్డింగ్స్ని రీబిల్డ్ చేయడం, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఏమో అలా కంటిన్యూ అవుతూ ఉంది. ఆ కంటెక్స్లో క్రిటిసిజం అన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఇన్ని జబ్బులతో, ఇంత కోవిడ్తో ఇంత ప్రాబ్లమాటిక్గా ఉంటే ఈ కంటెక్స్లో అది కట్టడం అవసరమా? అది ఎంతవరకు సెన్సిటివ్? అంటే దాని నుంచి వచ్చిన డబ్బులు అనేటటువంటిది దాని నుంచి ఏం పెద్దగా మిగలకపోవచ్చు, దాని నుంచి తీసుకొచ్చి కోవిడ్ దానికి, కానీ సింబాలిక్గా, అంతేనా, సింబాలిక్గా ఈ పర్టికులర్ మెజర్ అనేటటువంటిది ఒకవైపు ప్రజలు చచ్చిపోతూ, ఇంకొక వైపు వాళ్ళ యొక్క శవాలు కాలుతూ ఒకవైపు ఉంటే, ఒకవైపు ఇలా ప్రాజెక్ట్ అనేటటువంటిది గవర్నమెంట్ ఇన్సెన్సిటివ్గా ఉంది అన్నటువంటి ఆ ఒపీనియన్ ఇస్తుంది, అంతేనా కాదా? ఇప్పుడు దీన్ని ఎమర్జెన్సీ ప్రాజెక్ట్గా చేయడం సరే, అది ఎప్పుడో తీసుకొని వచ్చాం కదా, ఆల్రెడీ ఎప్పుడో మొదలైంది కదా, ఇప్పుడు ఆపేయడం ఎందుకు? అది ఒక ఆర్గ్యుమెంట్. అయితే ఎన్నో రకాల ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, కల్చరల్ కన్సర్న్స్ ఉన్నాయి. మనకి ఢిల్లీలో ఇప్పుడు ఏరియా అయితే డెవలప్ చేయమంటున్నారు, అక్కడ నేషనల్ మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి. సో వాటిలో ఉండేటటువంటి వివిధ రకాల మనుస్క్రిప్ట్స్, వీటికి ఇంకా వాటికి సంబంధించినటువంటి ప్రాపర్ ఆర్కైవ్స్ కానీ ఇవి ప్రాపర్గా కొన్ని లేవు. సో అవన్నీ చేసుకోవాలి, ఆ కలెక్షన్స్ అవన్నీ మార్చాలి, వాటన్నిటికీ సంబంధించి ముందుగా పబ్లిక్ కన్సల్టేషన్స్ అనేటటువంటివి చేపట్టాలి. అలా లేకుండా ఉంటే ఇది యూనిలేటరల్ మెజర్గా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది, అంతేనా? సో ఎప్పుడైనా సరే ఇలాంటి కంటెక్స్ట్ వచ్చినప్పుడు మెజర్స్ అనేటటువంటి పబ్లిక్ కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్, పబ్లిక్ ఒపీనియన్ అనేటటువంటిది ఇంపార్టెంట్, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి, రైట్? అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్, కోవిడ్ అనేటటువంటిది ఇంపాక్ట్ అనేది అందరి మీద చూపించింది. వాళ్ళలో విమెన్ వర్కర్స్, వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అన్నారు. మనకి లేబర్ ఫోర్స్ అని, వర్క్ ఫోర్స్ అని 2 టర్మ్స్ ఉంటాయి. ఓవరాల్గా ఎంతమంది జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు సిద్ధంలో? లేబర్ ఫోర్స్ అని అంటాం. వర్క్ ఫోర్స్ అంటే వాళ్ళలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వర్క్ ఫోర్స్ అంటాం. సో ఓవరాల్గా ఫీమేల్ వర్క్ ఫోర్స్ చూస్తే ఇండియాలో తక్కువగానే ఉంది మేల్ వర్క్ ఫోర్స్తో పోలిస్తే. ఇప్పుడున్నటువంటి టైంలో ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు? వర్క్ ఫోర్స్ ఓవరాల్గా అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు, అవునా? అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, చిన్న చిన్న కొట్లు, దుకాణాలు ఇలా ఉంటాయి, ఆ సెల్ఫ్ ఎంప్లాయిడ్, సో వీళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. మరి ఈ కంటెక్స్లో ఎక్కువ మంది విమెన్ వర్క్ ఫోర్స్ ఉన్న వాళ్ళలో చాలామంది అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. సో జాబ్ లాస్ అనేటటువంటిది ఒకవైపు ఉంటే, రెండోది ఫ్యామిలీ బర్డన్, డొమెస్టిక్ వర్క్ పెరగడము, ఆ డొమెస్టిక్ బర్డన్ ఒకవేళ జాబ్లోంచి ఇప్పుడు ఇక్కడ జాబ్ లాస్ వచ్చినవి ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల విమెన్ వర్కర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు కంపారిటివ్లీ. సో ఇలాంటి టైంలో ఎప్పుడైనా సరే వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రాపర్ డేటా అనాలిసిస్ అనేటటువంటిది ఉంటేనే కదా గవర్నమెంట్ పాలసీస్ ప్రాపర్గా తీసుకోగలిగేది. సో దీనికి ఇప్పుడు ఏ విధమైన పాలసీస్ తీసుకోవాలి? గవర్నమెంట్ అనేటటువంటిది ఇదిగో విమెన్ వర్క్ ఫోర్స్ ఇంతమంది ఉన్నారు, ఈ విధంగా తగ్గింది, మరి ఏం చేయాలి, దీని మెజర్స్ ఏంటి అన్నది పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి. మనకి 2015-16 ఆ టైంలో చూస్తే విమెన్ వర్క్ ఫోర్స్ ఓవరాల్గా 27% ఉంటే, రూరల్ ఏరియాస్ 31%, అర్బన్ ఏరియాస్ 16%. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందండి, రూరల్ ఏరియాస్లో ఎందుకు ఎక్కువ ఉందని అనిపిస్తుంది? అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి. సో అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గమనిస్తూ వస్తున్నారా? 1993-94, 2004-05, 2015-16 పోలిస్తూ వస్తే విమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గుతూ వస్తూ ఉంది. ఇండియా అనేటటువంటిది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్లో మిగిలిన కంట్రీస్తో చూస్తే నేపాల్ కానీ, చైనా, బంగ్లాదేశ్, యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ వీటన్నిటితో చూస్తే మన దేశంలో చాలా తక్కువ విమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది. లేటెస్ట్ డేటా చూస్తే మనము 2020కి సంబంధించిన డేటా చూస్తే 21%. ఓవరాల్ వర్క్ ఫోర్స్ శాతం అన్నది ఇక్కడ చూడాలి, 27 నుంచి ఇప్పుడు 21%కే పడిపోయింది.
సో వీళ్ళలో మళ్ళీ 75% ఓన్లీ అగ్రికల్చర్లో ఉన్నారు, అంటే చాలా తక్కువ మంది మిగిలిన రంగాల్లో ఉన్నారు. ఇలాంటి కంటెక్స్లో ఒక నేషనల్ లెవెల్ పాలసీస్ తీసుకొని రావాలి. ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేసినప్పుడే దాన్నే జెండర్ డివిడెండ్ అంటామండి. ఈ పదం ఇంపార్టెంట్. జెండర్ డివిడెండ్ అంటే ఇప్పుడు మనకి ఫీమేల్స్ మేల్స్ అందరూ కూడా, సో ఆల్ జెండర్స్ కనుక ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళందరి యొక్క ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది, డివిడెండ్ అంటే ప్రాఫిట్ అంతేనా, జెండర్ డివిడెండ్ అంటే విమెన్ వర్క్ ఫోర్స్లోకి రావడం వల్ల వచ్చేటటువంటి ఎకనామిక్ గెయిన్ అండ్ గ్రోత్ని జెండర్ డివిడెండ్ అని పిలుస్తాము. మరి ఈ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరిగేలాగా మెజర్స్ తీసుకోగలగాలి గవర్నమెంట్, అంతేనా. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. ట్రిబ్యునల్ అంటున్నా. ట్రిబ్యునల్స్ అనే వాటికి సంబంధించి నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ ఉండాలి అంటున్నారు. అసలు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఏంటి, వీటిని ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాము, మరి ఇప్పుడు ఒక ట్రిబ్యునల్స్ కమిషన్ ఉండాలి అంటున్నారు కదా, ఎందుకు ఉండాలి, లేకపోతే ఏమవుతుంది ట్రిబ్యునల్స్ కమిషన్ అనేటటువంటిది, ఇవి ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ చూడండి అసలు ఎందుకు ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేటటువంటిది న్యూస్లో వచ్చింది. రీసెంట్గా కొన్ని అపీల్ చేసుకునే ట్రిబ్యునల్స్, వాటిని అప్పలేట్ ట్రిబ్యునల్స్ అంటారు. అప్పలేట్ ట్రిబ్యునల్స్ అనేటటువంటి వాటిని అబాలిష్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటి దేని ద్వారా, ఒక ఆర్డినెన్స్, ట్రిబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్ అనేటటువంటి దాని కింద కొన్ని జ్యూరిస్ట్రిక్షన్స్, ఇదిగోండి కొన్ని ట్రిబ్యునల్స్కి సంబంధించిన అపీల్ చేసుకునే బాడీస్, వాటికి సంబంధించి హైకోర్ట్స్కి ఆ పవర్స్ ఇచ్చాయి. మళ్ళీ సపరేట్గా అపీల్ బాడీ ఎందుకు, హైకోర్ట్సే డీల్ చేస్తాయని. మరి ఈ ఆర్డినెన్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిందో దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేశారు. సరే, ముందు ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ అంటే ఏంటో దాని సంగతి ఏంటో చూద్దాం. ట్రిబ్యునల్ అనేటటువంటిది ఒక క్వాసీ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్. ఈ క్వాసీ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ సపరేట్గాను, అదర్ డిస్ప్యూట్స్, అడ్మినిస్ట్రేటివ్ అదర్ డిస్ప్యూట్స్, వీటన్నిటిని కొన్ని స్పెషలైజ్డ్ ఏరియాస్లో నార్మల్ జ్యుడిషియల్ సిస్టమ్ కంటే కూడా స్పెషలైజ్డ్ వ్యవస్థలు ఉండాలి అన్న ఉద్దేశంతో ట్రిబ్యునల్స్ అనేవి తీసుకొచ్చారు. మన రాజ్యాంగంలో ఇనీషియల్గా ట్రిబ్యునల్స్ అనేటటువంటివి లేవు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ట్రిబ్యునల్స్ అనే వాటిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టికల్ 323A దీని కింద అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని, ఆర్టికల్ 323B దీని కింద అదర్ ట్రిబ్యునల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ట్రిబ్యునల్స్ అనేటటువంటి వాటికి సంబంధించి అపీల్ బాడీస్ని గవర్నమెంట్ అనేది రీస్ట్రక్చర్ చేయడానికి ప్రయత్నించింది కదా, మరి ఈ కంటెక్స్లో అన్ని ట్రిబ్యునల్స్ని కలిపి ఒకే నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ లాంటిది ఉండాలా అన్నది ఇప్పుడు ఒక క్వశ్చన్ అన్నమాట. ఇది ఎక్కడ ఈ ఆర్డినెన్స్లో కానీ ఎక్కడా చెప్పలేదండి, ఇది ఒక డిబేట్. చూద్దాం అదేంటో. నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి వివిధ రకాల కమిషన్స్ వివిధ రకాల ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్కి సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఉంది, కంపెనీ లా చట్టానికి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే ఒక ట్రిబ్యునల్ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని, ఇలా వివిధ రకాల ట్రిబ్యునల్స్ అనేవి ఉన్నాయి ఇండియాలో, అవునా కదా. సో ఇప్పుడు ఈ ట్రిబ్యునల్స్ యొక్క ప్రతిదాని యొక్క ఫంక్షనింగ్, ట్రిబ్యునల్ 1, ట్రిబ్యునల్ 2 ఇలాగా మల్టిపుల్ ట్రిబ్యునల్స్ ఉన్నప్పుడు వాటికి ఏమయ్యేది, ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ ఫర్ ఎగ్జాంపుల్ NCLT అనుకుందాం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనుకుందాం. ఈ NCLT అనేటటువంటి దాంట్లో ఇచ్చినటువంటి వర్డిక్ట్స్ కనుక నచ్చకపోతే దీనికి NCLAT అనేటటువంటిది ఉంది, నేషనల్ కంపెనీ లా అప్పలేట్ ట్రిబ్యునల్ అని ఉంది. దీనికి అప్పీల్ చేసుకోవచ్చు. హయ్యర్గా ఇది కూడా వద్దు అనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రిబ్యునల్స్ ఫంక్షనింగ్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఈ ట్రిబ్యునల్స్కి సంబంధించినటువంటి అసలు వాటి యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసేది ఎవరు, ఎంతవరకు బెటర్గా ఉన్నాయని దాని పర్ఫార్మెన్స్ని చూస్తున్నది ఎవరు, దాని యొక్క గైడ్ లైన్స్, వాటిని అవి ఫామ్ చేస్తున్న గైడ్ లైన్స్ని కానీ, అవి ఇస్తున్నటువంటి వర్డిక్ట్స్ని కానీ, దాని యొక్క ఇంపాక్ట్ని అసెస్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తుంది ఎవరు, ఇంపాక్ట్ అసెస్మెంట్ అయితేనేమి, పర్ఫార్మెన్స్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి ఓవరాల్ రెగ్యులేటరీ ఓవర్ రీచ్ అని కూడా కొన్నిసార్లు వాడుతుంటారు. సో ట్రిబ్యునల్స్ అనేటటువంటి వాటికి సంబంధించి కొన్ని ట్రిబ్యునల్స్ రెగ్యులేటరీ బాడీస్గా కూడా వర్తిస్తాయి. సో రెగ్యులేటరీ ఓవర్ రీచ్ ఉందా, ఇవన్నీ కూడా
కోఆర్డినేట్ చేసుకోవడానికి, మానిటర్ చేసుకోవడానికి ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కావాలి. దానికోసం ఇదిగోండి ఇలా నేషనల్ ట్రిబ్యునల్ లా కమిషన్. కొన్ని ట్రిబ్యునల్స్కి ఏమో అపాయింట్మెంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, సరిగా అపాయింట్మెంట్స్ జరగకపోవడము, డిలే అనేటటువంటిది ఉండడము, రూల్స్ వీటిని నోటిఫై చేయకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఒక యూనిఫైడ్ కమిషన్ అనేటటువంటిది ఉండొచ్చు కదా, అది ఐడియా అన్నమాట. సో అది ఉండొచ్చు అన్నటువంటిది చాలామంది సజెస్ట్ చేస్తున్నది. ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు దీన్ని. నెక్స్ట్ ఇష్యూ అడాప్షన్కి సంబంధించింది. కోవిడ్-19కి సంబంధించి ఎంతోమంది ఆర్ఫన్స్గా మిగిలిపోతున్నారు. ఈ కంటెక్స్లో అడాప్షన్కి సంబంధించి మనకి ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేటటువంటిది ఉంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉందా, దాని కింద సెంట్రల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. ఫైనల్గా ఒక చైల్డ్ యొక్క అడాప్షన్కి సంబంధించి ఫైనల్ డెసిషన్ డిస్ట్రిక్ట్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీస్ దగ్గర ఉంటాయన్నమాట. సో ఈ కంటెక్స్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అంటారు, సిడబ్ల్యూసి అని అంటాం. ఈ సిడబ్ల్యూసీస్ అనేటటువంటివి ఫైనల్గా డిసైడ్ చేస్తాయి. సో ఈ కంటెక్స్లో వివిధ రాష్ట్రాల్లో అసలు సిడబ్ల్యూఎస్కి సరైన మ్యాన్ పవర్ అనేటటువంటిది లేకపోవడం అనేటటువంటిది ఒక ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు కోవిడ్తో చాలామంది పేరెంట్స్ చనిపోతే పిల్లల యొక్క కస్టడీ ఎవరి దగ్గర ఉండాలి, ఇలాగా వివిధ రకాల క్వశ్చన్స్ అనేటటువంటివి తలెత్తుతున్నాయి. ఈ కంటెక్స్లో ఒకవేళ రిలేటివ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తాము అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి అడాప్షన్కి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. మరి ఆ చట్టాల యొక్క ఇంప్లిమెంటేషన్ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటన్నిటి మీద ఒక క్లారిటీ అనేటటువంటిది ఇవ్వాలి. ఇక్కడ చూడాలి, ఇదిగో మా ఉత్తరప్రదేశ్కి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. మనకి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ చట్టము, జూనైల్ జస్టిస్ చట్టము, ఇవి ఉన్నాయి. సో గార్డియన్స్గా తెలిసిన వాళ్ళే ఆ పిల్లల్ని కస్టడీ అంటే వాళ్ళే పెంచుకోవచ్చు. బట్ అన్నిటికీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ యొక్క పర్మిషన్ కావాలి. సో అటువంటి కంటెక్స్లో వాటి యొక్క ఫంక్షనింగ్ కానీ, మ్యాన్ పవర్ కానీ, వీటన్నిటినీ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్గా పరిగణించాలి. సరే, మరి మనం లాస్ట్ సెషన్లో ఇచ్చిన క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూద్దాం. క్వశ్చన్ ఏమన్నాము, గవర్నర్కి అంటూ కొన్ని కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి చూడాలి, అంతేగాని ఏజెంట్ ఆఫ్ ద సెంటర్గా ఉండకూడదు అని ఇచ్చాం. అదేనా క్వశ్చన్? సరే, ఇక్కడ చూడండి ఏ విధంగా రాశారు. సో గవర్నర్కి సంబంధించి ఏ విధంగా అపాయింట్ చేస్తారు, మీరు క్వశ్చన్ నోట్ చేయాలండి. ఎప్పుడు కూడా మీరు ఆన్సర్ రాసే ముందు ఖచ్చితంగా క్వశ్చన్ని మెన్షన్ చేయండి. సరే, మరి మా గవర్నర్ యొక్క పవర్స్ ఏంటి, రీసెంట్ టైమ్స్లో ఏమేం జరిగాయి అని రాస్తున్నారు. ఇక్కడ మీరు ఇవి రాయాల్సిన అక్కర్లేదు. మనం ఏం చెప్తున్నామంటే గవర్నర్ కంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి కదా, ఆ కాన్స్టిట్యూషనల్ రోల్ ప్లే చేస్తే చాలు. ఏంటి రోల్ అన్నది మీరు ఇంత డీటెయిల్గా రాయాల్సిన అక్కర్లేదు. బ్రీఫ్గా రోల్ అనేటటువంటిది ఉంది. ఇలాంటి కాంట్రవర్సీస్ రాకుండా ఉండాలి అన్నది దీన్ని మీరు హైలైట్ చేసుకుంటారు. ఇలాగా వే ఫార్వర్డ్ రాయాలి, గవర్నర్కి సంబంధించి ఇలా ఉండాలి అన్న వే ఫార్వర్డ్ రాయాలి. ఇది మీరు తగ్గించాలి. సరే, ఈ స్టూడెంట్ చూడండి, ఇదిగో ఇది గవర్నర్కి సంబంధించిన ప్రొవిజన్స్. రీసెంట్గా ఈ ఇష్యూస్ అనేటటువంటివి ఉన్నాయి, అందుకని ఏం చేయాలి. సో వే ఫార్వర్డ్ అనేది రాసారా, వెరీ గుడ్. నెక్స్ట్, రీసెంట్గా ఇదిగో గవర్నర్కి సంబంధించినవి, గవర్నర్ అధికారాలపై ఏమేమి ఆరోపణలు ఉన్నాయి, ఏం చేయాలి, ఇక్కడ మీరు కొంచెం ఎలాబరేట్ చేయండి. సో ఏజెంట్గా కాదు, కాన్స్టిట్యూషన్ అథారిటీ ఉండాలంటే ఏం చేయాలి అని మీరు రాయండి. నెక్స్ట్, గవర్నర్ యొక్క రోలు, రీసెంట్గా కన్సర్న్స్, ఏం ఇంప్లికేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి, ఏం చేయాలి, వెరీ గుడ్. సర్కారియా పూంచీ కమిషన్, వెరీ గుడ్ అండి. ఎప్పుడు కూడా కమిషన్స్ వాటి యొక్క రికమెండేషన్స్ని బ్రీఫ్గా మెన్షన్ చేయడం అవసరమైన చోట మంచి స్ట్రాటజీ. నెక్స్ట్, గవర్నర్ పొజిషన్, గవర్నర్ యొక్క అధికారాలు ఏంటి, అయితే సమస్యలు ఏంటి, జస్ట్ ఒక లైన్లో రాశారు అధికారాలు, సమస్యలు ఏంటి అని రాశారు. దానికి సంబంధించి ఇదిగో వే ఫార్వర్డ్ అనేది హెడ్డింగ్గా పెట్టుకోండి. సర్కారియా కమిటీ ఏం చెప్పింది పాయింట్ వైజ్గా రాయండి, 1, 2, 3 అని బాగుంటుంది. రీసెంట్లీ కాంట్రవర్సీ, గవర్నర్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, కాకపోతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏం చేయాలి. సో ఫాలోడ్ ఇన్ స్పిరిట్, ఏం రికమెండేషన్స్ అన్నది రాయాలి. ఫాలో చేయాలి, కానీ ఏం రికమెండేషన్స్ ఇచ్చారు, వీటిలో ఏవి పూంచీ కమిషన్ ఇచ్చింది, ఏవి సర్కారియా కమిషన్ ఇచ్చింది, అది క్లారిటీగా రాయండి. రైట్, ఇదిగో రీసెంట్గా గవర్నర్కి సంబంధించిన ఇష్యూ జరుగుతుంది, ఏమేంటి రీజన్స్, ఏమేమి జరుగుతున్నాయి,
టెన్యూరు, అపాయింట్మెంట్స్ అంటే రీసెంట్ ఇష్యూస్ గురించి రాయండి. సెంట్రల్ చేతిలో ఎందుకు ఇది ఒక ఏజెంట్గా మారుతూ ఉన్నటువంటిది అన్నట్టుగా రాయండి. స్ట్రక్చరింగ్ మార్చాలి, వే ఫార్వర్డ్ అనేటటువంటిది ఓకే, ఇంకా ప్రయత్నించాలండి. ఎప్పుడు కూడా మనము ఆన్సర్ రాసే కొద్దీ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. రోజు రాయండి, ఖచ్చితంగా ఇంకా బెటర్గా రాస్తారు మీరు ఆన్సర్స్. రైట్, ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.